ముఖ్యంగా సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా గంజాయి అందరి దృష్టికి కూడా వచ్చింది. ఏదేమైనా గత ప్రభుత్వంలో చేసినటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది. ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు, ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ యొక్క తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన, ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిచివేస్తూ ఉంది. ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా? అది జరిగిన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము. దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, దీంట్లో న్యాయం చేస్తాము. ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు పడుతున్నాయి, ఎన్ని పట్టినా ఆ బాడీ ఆచూకీ దొరకడం లేదు. ప్రయత్నం అయితే ఆగదు. ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ విధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి. ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది. ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి. చాలామంది కొన్ని పత్రికలు రాశారు, ఏదో ఇక్కడ రాలేదు, వారు రాలేదు అని. ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు, ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం. వారందరినీ కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం. ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది. అన్ని విధాల ప్రభుత్వము, మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు. వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది. వారిని, ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తాం.